సత్యాన్ గారు ఒక షేర్‌ని కొనడానికి గాని, అమ్మడానికి గాని ఒక 5 ప్రాథమిక సూత్రాలు ఏదైనా ఉంటే చెప్పగలరు? ఓకే. ప్రాథమిక సూత్రాలు 5 కాదు, ఇంకా చాలా ఉన్నాయి. కాకపోతే ముఖ్యమైనవి ఒక 5 చెప్తా. 5 అని కాదు, ఎక్కువ ఉన్నా కానీ మీకేం లేదు, చూడవలసినవి. ఇప్పుడు ఏవైతే కంపెనీ ఉందో, ఒక సపోజ్ ఫస్టు అది గ్రూపు, అంటే ఏ గ్రూపో బి గ్రూపో చూడాలి. బ్రాండ్ అంటుంది దాన్ని. సపోజ్ మనం టీవీ కొనాలి, ఫ్రిడ్జ్ కొనాలి, వాషింగ్ మిషన్ కొనాలి, డిష్ వాష్ కొనాలి, ఒక కార్ కొనాలి, ఏదైతే చూసాం బ్రాండ్ అంటాం. అంటే గ్రూప్ ఒకటి అంటే ఏంది, ఏ గ్రూపో బి గ్రూపో అది చూస్తాం, దాన్నే బ్రాండ్. బ్రాండ్ అంటే ఏంటిది అంటే గుడ్ విల్ ఉన్నటువంటిది, దానికి సంబంధించి ఏదైతే ఎప్పటి నుంచో అందరికీ తెలిసినటువంటిది. ఇప్పుడు జనరల్గా పెళ్ళి అనగానే మా అప్పుడైతే రెమండ్ అనేది అంటే ఏంది అంటే ఓహో ఇక వాడు పెళ్ళికి తప్ప ఇంకా కుట్టించుకునేది లేదు. ఇప్పుడంటే కామన్ అయిపోయింది అనుకోండి. రెమండ్ కానీ లెనిన్ కాటన్ పెద్ద ఎవరు లేదు, మామూలు అయిపోయింది. అప్పట్లో ఏంటంటే పెళ్ళి అన్నప్పుడు కొంచెం ఖర్చు పెట్టేది, అప్పుడే రెమండ్ కొనేది బట్టలు. అలానే బ్రాండ్ అనేది అప్పట్లో రేమండ్లు విమలు అట్లున్నాయి. ఇప్పుడు కార్ కొనాలి, మారుతి, ఇట్లా బ్రాండ్ అంటే ఏంది గ్రూప్ ఉంటుంది మనకి. ఏ గ్రూప్ అనేది మెయిన్. ఏ గ్రూపు బి గ్రూపు ఒక 8-10 ఉంటాయి. జెడ్ కేటగిరీ, టీ గ్రూపు, ఎక్స్టీ గ్రూపు, ఇలా గ్రూపులు ఉంటాయి. కాబట్టి మనం ఏ గ్రూప్ని సెలెక్ట్ చేసుకోవాలి ఒకటి. తర్వాత అది ఏం చేస్తుంది ప్రోడక్ట్. సపోజ్ ఎగ్జాంపుల్ టాటా స్టీల్ ఉంది. స్టీల్, పవర్ గ్రిడ్, పవర్, టీసీఎస్ సాఫ్ట్వేర్, ఎస్బీఐ బ్యాంక్. ఆ సెక్టార్ ఏంటిది, అది ప్రోడక్టా సర్వీసా. ఎంఆర్ఎఫ్ టైర్లు తయారు చేస్తుంది. బాష్ అంటే అది మైక్రో వాచెస్, ఇట్లా ఎలక్ట్రానిక్ ప్లగ్గులు మన మల్టీనేషనల్ కంపెనీ. ఫార్మా డాక్టర్ రెడ్డిస్ ల్యాబ్. ఇలా అది ఏంటిది ప్రోడక్టా సర్వీసా అది చూడాలి. ఫస్ట్ గ్రూప్ చూడాలి, తర్వాత మనము సెక్టారు అదే ఈ ప్రోడక్ట్ ఏంటిదో అది చూడాలి. ఆ సెక్టార్ని బట్టి మనము మార్కెట్లో రియల్ ఎస్టేటా, ఫార్మానా, ఎడ్యుకేషనా, బ్యాంకా, స్టీలా, పవర్ జనరేట్ చేస్తుందా, లేకపోతే ఫైనాన్స్ కంపెనీనా, ఇలా మనము గమనించాలి. ఇది సెకండ్ వన్. థర్డ్ వన్ మెయిన్ ప్రాఫిట్ అండ్ లాస్ బ్యాలెన్స్ షీట్లో చూడాలి. ప్రాఫిట్ అండ్ లాస్ క్వార్టర్లీ, హాఫ్ ఇయర్లీ, థర్డ్ క్వార్టరు, యాన్యువల్ రిజల్ట్స్. ప్రాఫిట్లో ఉందా లేదా చూడాలి. మళ్ళీ కంపెనీ ప్రాఫిట్లో ఎలా ఉంది చూడాలంటే సంవత్సరానికి 4 క్వార్టర్లు, ఏప్రిల్ మే జూన్, జూలై ఫస్ట్ క్వార్టర్, జూలై ఆగస్టు సెప్టెంబర్, అక్టోబర్ సెకండ్ క్వార్టర్, అక్టోబర్ నవంబర్ డిసెంబర్, జనవరి అంటే థర్డ్ క్వార్టర్, జనవరి ఫిబ్రవరి మార్చి ఫోర్త్ క్వార్టర్. ఈ 4 క్వార్టర్స్ ప్రాఫిట్ ఉందా కంపెనీ అది చూడాలి. మళ్ళీ వీటితో పాటు యాన్యువల్ చూడాలి. మళ్ళీ ఎన్నేళ్ల నుంచి అది ప్రాఫిట్లో ఉంది లేదు, ఒకవేళ ప్రాఫిట్ లేదు ఎందుకు లేదు అది చూడాలి. ఈ ప్రాఫిట్ అండ్ లాస్ చూస్తూ బ్యాలెన్స్ షీట్ కూడా మళ్ళీ దాంతోపాటు సైమల్టేనియస్గా బ్యాలెన్స్ షీట్ కూడా అబ్జర్వ్ చేయాలి. బ్యాలెన్స్ షీట్లో ఏం చూడాలి, కంపెనీ షేర్ క్యాపిటల్ ఎంత, రిజర్వులు ఎంత, అంటే కంపెనీ ఎంత దాచిపెట్టుకుంది, రిజర్వులు నిల్వలు ఎంత ఉన్నాయి అవన్నీ గమనించాలి. దాన్ని బట్టి ఇక చూడాలి. మళ్ళీ ఇంకోటి ఏంటి ట్రాక్ రికార్డు. ఇప్పుడు సపోజు టాటా స్టీల్ ఉంది. టాటా స్టీలు జంషెడ్పూర్లో రతన్ భాయ్ టాటా 1905లో స్టార్ట్ చేసి ఇప్పుడు 2022లో ఉన్నాం. 1905లో జంషెడ్పూర్లో రతన్ భాయ్ టాటా ఏదైతే చేసిండో అక్కడ ఒక 95 ఏళ్ళు, ఇది ఒక 22 ఏళ్ళు, 97, 117 ఏళ్ళు. అంటే మన బుట్టలే. అంతకుముందు నుంచి ఆయన పెట్టిండు, తరాలు ఉన్నాయి. అంటే ఏంది, ఓహో టాటా అనేది ఒక బ్రాండ్, టాటా అనేది ఒక లాంగ్ రన్ నుంచి బ్రాండ్ ఉన్నటువంటిది. ఇది మంచి కంపెనీ. ఇటువంటిది మనం ఇలా గ్రూప్. సపోజ్ ఇప్పుడు ఇదే కాదు, ఒకప్పుడు చిన్నప్పుడు మా చిన్నప్పుడైతే టాటాలు బిర్లాలే అనేది, అంటే కంపెనీ అంటే టాటా బిర్లా అనేది. అంటే ఇప్పుడు చాలామంది వచ్చేసి తర్వాత గోయంకాలు వచ్చిర్రు, మురుగప్పలు వచ్చిర్రు, ఇంకా చాలామంది సుందరాలు వచ్చిండ్రు, ఇప్పుడైతే అంబానీలు, ఆదానీలు, ఓ చాలామంది వచ్చారు. కాకపోతే ఎన్ని వచ్చినా ఏం చెప్పినా ఏమంటారు, టాటా బిర్లానే ఎక్కువ అంటారు. అంటే జనరల్గా ఎందుకంటే తరాల నుంచి ఉన్నటువంటి అట్లాంటివి కనుక అయితే ఏదైనా ఒకసారి తగ్గినా కానీ నీకు నష్టం చేయవై, లాంగ్ రన్లో సేఫ్టీ ఉంటాయి. ఏదో అంటే కరోనా వచ్చిందనో, రష్యా ఉక్రెయిన్ వచ్చిందనో, ఏదో ఇంకేదో జరిగిపోయిందనో, లేకపోతే ఎక్కడో కొంచెం లాస్ వచ్చిందని ఆ షేర్ తగ్గంగానే ఓ అయిపోయింది లేదు.
అది ఈ నేళ్ల నుంచి ఉన్నది ఒకవేళ తగ్గింది ఓకే, మళ్ళీ ఎప్పుడో ఒకసారి పుంజుకుంటుంది. తగ్గిపోయిందని మనం భయపడి ప్యానిక్ అయ్యి అమ్మకూడదు. ఇవి మెయిన్ ప్రాఫిట్ అండ్ లాస్ బ్యాలెన్స్ షీట్లు అబ్జర్వ్ చేయాలి. ఇక తర్వాత ఇక కంపెనీ అదే ట్రాక్ రికార్డు, కంపెనీ బ్రాండ్ అంటే ఏంటంటే ఇదే బ్రాండ్ అంటే ఏం లేదు, టాటా ఇట్లా బ్రాండ్ ఇవన్నీ ఇంకా చాలా ఉంటాయి అనుకోండి. కాకపోతే ఈ కనీసం ఇవి కనుక చూడగలిగినా ఓకే. ఇంకా కావాలి అనుకుంటే రిజర్వ్లు అని ఉంటాయి. రిజర్వ్లు అంటే నిల్వలు ఉంటాయి. తర్వాత ప్రమోటర్ స్టేక్ ఉంటుంది. అంటే ఇప్పుడు టాటా ఉంది, టాటా వాళ్ళది ఎంత ఉంది వాటా. ఇప్పుడు దమాని ఉండు, డీమార్ట్ దాంట్లో ఆయన వాటా ఎంత ఉంది. విప్రో ప్రేమ్జీ ఎంత వాటా ఉంది ఆయనది. ఆ వాటా ఇప్పుడు పవర్ గ్రిడ్ ఉంది, పవర్ గ్రిడ్లో ఎవరిది ఉంది, గవర్నమెంట్ వాటా ఉంది. ఇప్పుడు సనాఫీ అని ఉంది, మల్టీనేషనల్ కంపెనీ. బాటా, కోల్గేటు అవన్నీ మల్టీనేషనల్ కంపెనీలు. వాళ్ళు ఎవరిది వాటా ఉంది, అవి కూడా చూడాల్సి ఉంది. అంటే వాటా ఎక్కువ ఉంది అంటే మంచిది అని అర్థం. వాటా తక్కువ ఉంది అంటే అంత సాటిస్ఫాక్షన్ లేదు అని అర్థం. అంత మామూలు అని అంటాం. ఎందుకంటే కంపెనీ వాళ్ళలో కంపెనీ ప్రమోటర్ కనుక వాటా కనుక ఎక్కువ ఉన్నది అనుకోండి, అది మంచిది అని కొంచెం అనమాట. అంటే మరీ ఎక్కువ డెప్త్కి పోయి హోంవర్క్ చేస్తే ఓకే, నేను కాదంటే. కానీ కనీసం ఇవి కనుక చూడగలిగితే రేపు మళ్ళీ మార్కెట్లో ఆ ప్రోడక్ట్కి డిమాండ్ ఉందా లేదా, ఆ సర్వీస్కి డిమాండ్ ఉందా లేదా, రాబోయే రోజుల్లో దానికి గ్రోత్ ఉంటుందా లేదా, అవి కూడా కనుక గమనించగలిగితే మీకు పెద్ద ఏం కాదు, మంచి ఉంటుంది. ఇవి సింపుల్గా మనము ఏదైతే ఒక షేర్ కొనాలనుకుంటే బేసిక్ ఇంకా చూడొచ్చు, కానీ బేసిక్ సరిపోతుంది. ఇవి ప్రేక్షకులకు విజ్ఞప్తి, ఈ వీడియోలో ప్రస్తావించిన కంపెనీల పేర్లు కేవలం అవగాహన, ఉదాహరణ కొరకు మాత్రమే ప్రస్తావించడం జరిగింది. ఇది మా వ్యక్తిగత రికమెండేషన్ అయితే కాదు. ప్రేక్షకులు మరొకసారి గమనించగలరు. నమస్తే. నమస్తే. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ అండ్ వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ కోసం వెంటనే మా సుమన్ టీవీ మనీ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. అదేవిధంగా మీ అభిప్రాయాలను వీడియోస్ కింద కామెంట్స్ రూపంలో మాకు తెలియజేయండి. దిస్ ఇస్ విష్ణు సైనింగ్ ఆఫ్.